పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 మరి ఇప్పుడు కేసీఆర్ నాని కూడా ఆయన కూడా తీవ్రంగా తెలుగుదేశం పార్టీలోనే గెలిచాడు. ఆయన ఇప్పుడు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పుడు ఆయన మీద నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఆయన ఒక బ్లాక్ మెయిలర్. ఆయన అయితే ఏ విధంగానంటే అప్పుడు పిఆర్పి అప్పుడు కూడా ఆయన ఇలాగే బ్లాక్మెయిల్ లేనిపోని చెప్పేశాడు. ఇప్పుడు ఏంటంటే అన్నీ ఆయన అనుకున్నట్టు జరగాలనుకుంటాడు. ఆయన అలా ఉండదు కదా. ఇప్పుడు పార్టీ అంటే పార్టీలో వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు పరిస్థితుల దృష్ట్యా అనేక మార్పులు చేర్పులు ఉంటాయి. ఇది స్టాండర్డు అనేది ఏమి ఉండదు. అవును కదా. ఏంటంటే అప్పుడు అవకాశాలు నాకు తెలిసి ఆయన అప్పట్లో చంద్రబాబు కోవట్టే ఆయన. అవును. ఇప్పుడు ఎందుకు మరి అది ఆయనకి ఏంటంటే ఆయన అనుకున్నట్టుగా లాబింగ్ జరగట్లా ఆయన అనుకున్నట్టుగా జరగట్లా అని ప్రెస్టేజీ. అప్పట్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అప్పుడు పిఆర్పి మీద బురద జల్లాడు కదా. ఆ బురద జల్లిన ధైర్యం ఉంది ఆయనలో, కేసీఆర్ నానిలో. నన్నేమంటారు నన్నంటే ఆ విషయం బయటపడతాను. నేను ఒక విషయం చెప్తాను. ఆయన గురించి అడిగారు కాబట్టి ఈ సందర్భంగా రేపు రోజున వీళ్ళు కూటమి కలిసిందనుకో, బయటకు వచ్చి ఫస్ట్ వచ్చి కేసీఆర్ నాని గారే బయటకు వచ్చి ఫస్ట్ చెప్తాడు ఏమని, పిఆర్పి అప్పట్లో చిరంజీవి డబ్బులు తీసుకోకపోయినా డబ్బులు తీసుకున్నాడని చెప్పు అని చంద్రబాబు నాయుడు గారే నన్ను ప్రోత్సహించారు. అందుకే నేను చెప్పాను ఏంటంటే ఆ కూటమి బలహీనపరచటానికి అనే మాట చెప్తారు అని నాకు అనిపిస్తుంది ఆయన మనస్తత్వానికి. వైసీపీ వాళ్ళతో నేను సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నన్ను ఈ విధంగా దూషిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేసి కూడా ఈయన చెప్తా ఉన్నారు కదా. మరి ఉంటే ఇప్పుడు ఆయన కష్టపడ్డాడు, ఓకే, పార్టీల పరంగా కష్టపడవచ్చు, ఇదవచ్చు. ఇక్కడ వీక్నెస్లు ఉంటాయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వీక్నెస్ నాని గారి చేతిలో ఉంది. కొన్ని ఉంటాయి, అంతర్గతంగా ఉంటాయి. ఎవరు ఇదని కాదు. ఇప్పుడు ఆయన మంచోడు చెడ్డోడు అని చెప్పట్లా. రాజకీయాల్లో ఈ కామన్గా ఏంటంటే ఆయనకు అవకాశం ఉంది, బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇస్తుంటే ఇలా తోసేస్తారు. అన్ని మాటలు అంటున్నారు, ఎప్పటి నుంచో అన్ని మాటలు అంటున్నారు. వీళ్ళు ఎందుకని దమ్ముగా ఆయన మీద ఇది తీసుకోరు? టీడీపీ లేదు ఇప్పుడు మరి ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు కదా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చుగా, సస్పెండ్ చేయొచ్చుగా. ఎందుకు చేయలేకపోతున్నారు? చేయలేరు. ఎందుకంటే ఒకనాటి వీళ్ళ బంధం ఉంది కదా, ఆ బంధానికి మళ్ళీ ఈయన అప్పుడు బయట పెట్టాడు. అప్పుడు వాళ్ళకి ఫేవర్గా చేశారు, ఇప్పుడు మనకి నెగిటివ్గా చేస్తాడేమో అని చెప్పి ఆయన సైలెంట్గా సాగనంపాలని చూస్తున్నారు. ఎవరి కాళ్ళు ఇవన్నీ వ్యూహాలండి. నాకు అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉందా బట్టి నాకు ఈ విధంగా నాకు ఎలా ఉంటారండి? ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీ ఎమ్మెల్యేలను ఎలా మెచ్చుకుంటారు? అది పార్టీ సిద్ధాంతం ఎందుకైతే కావదు. ఇప్పుడు వైసీపీలో ఎవరన్నా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు బాగా క్లోజ్గా ఇప్పుడు ఫైట్ చేసి ఇప్పుడు పేరు నాని గారే ఉన్నారు. పేరు నాని గారు వచ్చి టీడీపీ మీ మేనిఫెస్టో ఇది బాగుందని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? అవునా కాదా? అది కరెక్ట్ కాదు. ఒక పార్టీ తరపున్నావా, అది నీకు మనసుకి నచ్చలేదు అనుకో, సైలెంట్గా ఉండాలి ఎవరైనా. నా అభిప్రాయం అయితే పార్టీ సిద్ధాంతం అయితే లేదు. ఒక పాజిటివ్గా ఒక మాట ఏదన్నా ఒక పాజిటివ్గా అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని. ఇవన్నీ ఏంటంటే ఈయన ఇప్పుడు వాళ్ళని విమర్శించేది వాళ్ళకి అదే చెప్తున్నా, ఒకరికొకళ్ళు అనుకున్నాయి జరగట్లా. మరి అందుకనే ఆయన అలా అంటున్నారు. అలా అంటే క్రమశిక్షణ చర్యలే గొట్టంగాళ్ళు అంటున్నారు, అదే పెట్టల ద్వారా అంటున్నారు. అందరికీ సీట్లు ఇస్తుంది. మన 151 ఉన్నాయి కదా, 151 మందికి సీట్లు ఇస్తారా? గ్యారెంటీ ఉందా? అది ఇప్పుడు వీళ్ళ లోకల్లో వీళ్ళ ఇది చూసుకుంటారు. అక్కడ పార్టీ లీడర్ ఏం చూసుకుంటారు? పార్టీని చూసుకుంటారు. జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని చూసుకుంటారు. మన పార్టీ ప్రతిష్టంగా ఉండాలి, పార్టీ బాగుంటేనే కదా అందరూ బాగుండేది. అది అవకాశం లేదు అవన్నీ ఊరికి చెప్తారు. డిపాజిట్లు కూడా రావు. మరి ఏమన్నా కేసీఆర్ నాని అంటే ఆయనకి రావని కాదు, ఎవరికి రావు. ఇప్పుడు ఈ రెండు పార్టీల ముందు తట్టుకోవటం ఇంకో వ్యక్తికి కష్టం. అది ఎంతో
చేసేసి ఎన్నో సేవలు చేసి పబ్లిక్గా తిరిగితే అంత ఇదైతే లేదు ఇక్కడ. మరి ఆయన అంత గాలి అయితే ఏమీ లేదు, ఇండిపెండెంట్గా గెలిచే గాలి. పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఏ? పార్టీ చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కేసీఆర్ నాని? ఆయన పార్టీ చేంజ్ అయినా అవ్వకపోయినా టీడీపీతో అయితే వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు కదా ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారు, ఉమా గారు ఉన్నారు, ఎమ్మెల్సీ ఎవరు బుద్ధ ఆయన ఉన్నారు. వీళ్ళతో సఖ్యత లేదు కదా. ఇప్పుడు ఇక్కడ మనమే ఫ్రెండ్స్ ఉంటారు, మన సర్కిల్లో మనకి విలువ తక్కువ కానీ లేదా ఏదన్నా సఖ్యత సమన్వయం లేనప్పుడు మనం దూరంగా ఉంటాం. అదే జరిగిద్ది. ఇవన్నీ పార్టీకి ఇవన్నీ లోకల్ యొక్క రాజకీయ ఇదండి. దీనివల్ల ఇండిపెండెంట్గా వేసి గెలిచే గాలి అయితే లేదు.